ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. జిల్లా అధికార యంత్రాంగం అంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎలా నింపాలో తెలియక ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఇప్పటికే దాదాపు 60% పైగా కూడా ఫామ్స్ ఇళ్లలోకి ఇచ్చేశారు. ఇంకా కొన్ని ఫామ్స్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలామంది కూడా ఈ ఫామ్స్ నింపడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2002 కంటే ముందు డాటా అడగడం వల్ల కానీ, లేకపోతే కొంతమంది ఇక్కడ లేని వాళ్ళు కానీ, కిరాయి ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఇతర దేశాలలో ఉండేవాళ్ళు కానీ కొన్ని సమస్యలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని ఓవర్లుక్ చేసేందుకు ముఖ్యంగా సర్ ప్రక్రియ అయితే కొనసాగిందో రాజకీయ పరంగా కూడా రాజకీయ పార్టీలు కూడా చాలా అలర్ట్గా ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ప్రధాన పార్టీలు మొత్తం డివిజన్ స్థాయిలో, అదేవిధంగా పోలింగ్ బూత్ లెవెల్లో కూడా వాళ్ళ ఓటర్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫామ్స్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత మాత్రమే ఇప్పటివరకు అయితే ఆ ఫామ్స్ నింపే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ఇంకా పెండింగ్ ఉంది. పోచమ్మ కుంటలో ఉన్నాం. పోచమ్మ కుంట సంబంధించిన కాలనీలో ఉన్నాం. ఒక ఇంటి దగ్గరకు ఉన్నాం. చెప్పండి అమ్మా, మీకు ఫామ్ వచ్చిందా? వచ్చిందండి. ఫామ్ వస్తే ఏ ఫామ్ నింపడానికి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? 2002 నుండి నింపమంటే అప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి ఒక 1 ఇయరే అవుతుంది. అప్పటికి మాకు హోటాకు లేదు. ఎవరి రాయాలి? మా నాన్నగారు 2005లో చనిపోయారు. ఇప్పుడు ఆయనది ఆధార్ అవి లేవు. ఎవరిది రాయాలి మరి? తండ్రి ప్లేస్లో అది అదే ప్రాబ్లం ఉన్నది. ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా 2002 నుండి ఇవ్వాల్సింది ఒక 10 years బ్యాక్ నుండి ఇస్తే ఎవరిదో ఒకరిది రాద్దాం. ఇప్పుడు మామగారిదా, అత్తగారిదా, లేకుంటే భర్తదా, ఎవరిదో ఒకటి. అసలు ఆల్రెడీ మొత్తం భర్త మీదనే ఆధారపడి ఉన్నప్పుడు భర్తదే పెట్టాలి. కానీ మళ్ళీ తర్వాత తండ్రిది, తల్లిది అని అంటే కొంతమంది విడిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులతో మాట్లాడిన వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. ఇంతవరకు రాలేదు. మేడం చెప్పాను, తెప్పిస్తాను బియ్యంలో పెట్టి. కాకపోతే ఏంటంటే 24 సంవత్సరాల క్రితం అంటే మాది కొత్తగూడెం. మా నాన్నగారిది డౌన్లోడ్ చేయడానికి, నేను అలాంటి చదువుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేయడానికి 2 రోజులు పట్టింది అన్నమాట. పట్టినా కానీ మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ కూడా వ్యూ అనేది కూడా కనబడాలి. అది కనబడతలేదు అన్నమాట. సమస్యలు అంటే ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఆంటీ చెప్పినట్టయితే పేరెంట్స్ తరపున పేరెంట్స్ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఆ మాటలు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. లైక్ మా ఫ్రెండే ఉన్నాడు. సో వాళ్ళ ఫాదర్తో మాటలు కట్ అయిపోయినాయి. ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాడు. సో అతనికి ఇప్పుడు మళ్ళీ పేరెంట్ అంటే ప్రాబ్లం కదండి. అంటే మనం అడిగిన 4 కుటుంబాల్లో 2 కుటుంబాలకు మాత్రము ఫామ్స్ రాలేదు. 2 కుటుంబాలకు వచ్చాయి. వచ్చినా కూడా ఇలా మాకు అప్పుడే పెళ్ళయింది, తర్వాత ఈ 2002 నుంచి డాటా తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో, ఏజెన్సీ గ్రామాల్లో కూడా ఇంకా ఫామ్స్ వెళ్లాల్సి ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు మాత్రం చాలా అలర్ట్గానే ఉంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ డివిజన్ స్థాయిలో, అదేవిధంగా బూత్ లెవెల్లో కూడా ఏజెంట్ చేస్తూ వాళ్ళకి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఫామ్స్ ప్రక్రియ కొనసాగుతుంది. రామరాజు, శ్రీధరెడ్డి, సాక్షి న్యూస్, పోచమ్మగుడి, వరంగల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.